ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ముఖ్యంగా నిన్న ఈరోజు నుంచి చాలా వెబ్సైట్స్లో అండ్ అలాగే ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది యూట్యూబ్లో కూడా. ఈరోజే పరీక్షా ఫలితాలని చెప్పి దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. మనకి మెయిన్గా జూన్ 18 తర్వాత వస్తాయని. మెయిన్గా మనకి ఈరోజు సోమవారం మనకి జూన్ 1 పేపర్లో ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. దాని గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఈ బిగ్గెస్ట్ అప్డేట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఎంసెట్ మెయిన్గా ఎగ్జామ్ కంటే ముందు ఈ ఎగ్జామ్కి రిజిస్టర్ అవుతే బీటెక్ స్కాలర్షిప్తో చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. జూన్ 14న కండక్ట్ చేస్తున్న ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఈ ఎగ్జామ్కి బేసిక్ మ్యాథ్స్ అయితే వస్తే చాలు, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. అదే ఎన్ఐటి ఎగ్జామ్. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచే అడ్వాన్స్ ఏ నేర్చుకుంటూ డ్రోన్స్ రోబోట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్కి పెయిడ్ ఇంటర్న్షిప్ అయితే క్రాక్ చేయొచ్చు. ఓపెన్ ఏఐ అకాడమీ లాంటి టాప్ కంపెనీస్కి ఐడియాస్ అయితే పిచ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ నీ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ బట్టి కూడా ఫస్ట్ ఇయర్ ఫీలో అప్ టు 100% వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో లేట్ చేయకుండా రిజిస్టర్ అయితే అవ్వండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. మెయిన్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈ న్యూస్ అయితే పబ్లిష్ అయితే చేయడం జరిగింది. ఒక్కసారి మనకి ముఖ్యంగా కిందకైతే రండి. ఫోర్త్ పేజ్లో ఒక్కసారి ఈ ఆర్టికల్ చూస్తున్నారు కదా. 3వ వారంలో ఏపీ ఎంసెట్ ఫలితాలను క్వశ్చన్ మార్క్ అయితే వేశారు. ఈ నెల 5వ తారీఖుతో మనకి సప్లిమెంటరీ పరీక్షలు కూడా కంప్లీట్ అయితే కావడం జరిగింది. స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాతే ఫలితాలు అని టైటిల్ అయితే వేశారన్నమాట. మనం ముఖ్యంగా ఒక్కసారి కిందకి వస్తే కనుక జూన్ 3వ వారంలో విడుదలయ్యే అవకాశాలు. సో మనకి ఈరోజు వస్తేన్న చెప్పిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి. సో అది వాళ్ళందరూ తెలుసో తెలియకో ఏది పడితే చెప్తున్నారు, అవేమీ నమ్మకండి, మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మనకి జూన్ 18 తర్వాత అంటే జూన్ 3rd వీక్లో వస్తాయి. అప్పటి వరకు అయితే రావు. ఎవరైనా చెప్పినా నమ్మకండి. వెబ్సైట్లు అయితే అలాగైతే ఉంటాయి, అప్డేట్ అయితే చేయరు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. షెడ్యూల్ ప్రకారం జూన్ 1న ఫలితాలు అయితే రిలీజ్కు అఫీషియల్ వాళ్ళు కూడా నిర్ణయించారు. కీతో పాటు ఒకేసారి రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమైతే అయింది. అయితే ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. ఇవి ఈ నెల 5థ్తో కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. కంప్లీట్ అయిన వెంటనే మొత్తం స్పాట్ వాల్యుయేషన్ జరిపి మనకి అప్పుడైతే రిలీజ్ చేస్తారు. కనీసం 10 days టైం అయితే పడుతుందన్నమాట ఈ స్పాట్ వాల్యుయేషన్కు. ఈ నేపథ్యంలో ఎంసెట్ ఫలితాలు రిలీజ్కు ఇంకొంత సమయం అయితే పడుతుంది. మనకి జూన్ 3rd వీక్లో రిజల్ట్స్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తాయని చెప్పి వీళ్ళైతే చెప్పారు. అండ్ పాత న్యూస్ పేపర్ ఆర్టికల్లో కూడా జూన్ 18 తర్వాత మనకి ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి మీకు ఇబ్బంది కాకుండా ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇది అప్డేటు. అర్థమవుతుంది కదా. జూన్ 1 అంటే ఈ రోజు అయితే రావు. చెప్పిన వెబ్సైట్లన్నీ తప్పు. మనకి ఇది అప్డేట్ అన్నమాట. ఈరోజు ప్రజెంట్ న్యూస్ పేపర్లోని ఈ ఆర్టికల్ అయితే మనకి ఈరోజు ప్రొవైడ్ అయితే చేశారు. మీకు డేట్ కూడా చూపిస్తాను. మనకి జూన్ 1 ఆంధ్రప్రభ ఒకసారి మీరు కూడా ఒకసారి ఈరోజు ఈ పేపర్ అయితే చూడండి. మీకైతే క్లియర్గా అప్డేట్ అయితే తెలిసిపోద్ది అన్నమాట. చూసిన వెంటనే అర్థమైతే కావడం జరుగుతుంది. ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయితే అవ్వండి. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్లు అయితే పెట్టేసుకోండి. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట.
అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.